మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలు బట్టి ప్రపంచమంతా కూడా ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధాలు, ఇజ్రాయెల్ ప్రజలు చేసినటువంటి యుద్ధాలు ఇంతంత కాదు, చాలా ఘోరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయనంటే, ప్రపంచంలో మన వారం చెప్పాను, 197 దేశాలు ఈ భూమి మీద ఉన్నాయి, గుర్తింపు పొందినటువంటి దేశాలుగా. ఈ ప్రపంచంలో 197 దేశాలలో దాదాపుగా 125 దేశాలు ఈ ఇజ్రాయేలు అధినేతగా పిలువబడుతున్నటువంటి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయేల్ ప్రధానమంత్రి, ఆయన మీద దాదాపుగా 125 దేశాలు ఒక కేసు వేసిందండి. ఆ కేసు పేరు ఏమిటంటే జీనోసైడ్ కేసు అని. ఈ జీనోసైడ్ కేసు అంటే అర్థం ఏంటంటే, ఒక జాతి వారిని ఇజ్రాయేల్లో ఉండేటువంటి వారు యుద్ధం చేసి 67,000 మందిని చంపేశారు. ఇజ్రాయేలీలందరూ కలిశారు. ఇజ్రాయేల్ ప్రధానమంత్రి, ఇజ్రాయేల్ గవర్నమెంటు, ఇజ్రాయేల్ యొక్క మిలిటరీ, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక జాతి వారిని తుడిచేద్దామని వారు ఆలోచించారు. తీసేయాలి వాళ్ళని అని వాళ్ళ మీద కేసేసి, ఈ బెంజమిన్ నెతన్యాహును ఊరి తీసేయండి, ఉండకూడదు ఇతను, ఇటువంటి వాళ్ళ ద్వారా 67,000 మంది చచ్చిపోయారు, చాలా ప్రమాదానికి గురైపోయారు, ఇతను ఉండకూడదు అని కేసేసేసారు. ఇప్పుడు ఎప్పుడైతే అదేశారో, ఈ కేసు గురించి మనకి ఎలాగైతే మనకు కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే మన కోర్టు ఉంటుంది, అదేవిధంగా మనకు కావలసినటువంటి కొన్ని కోర్టులు పేర్లు కూడా పొలిటికల్గా మనకి కనబడుతున్న నేరాలు చేసిన వాళ్ళకి లోబడేటువంటి వారు, ఇటువంటి పరిస్థితులు ఉండేటువంటి వారు డిస్ట్రిక్ట్ కోర్టు అని, తర్వాత ఇంకేం కోర్టులు ఉంటే మనకు బాగా తెలుసు కదా, హైకోర్టు అని, చివరిసారిగా ఏ కోర్టు తెలుసా, సుప్రీంకోర్టుతో చివరి కోర్టు అన్నమాట. ఇలాగా కోర్టులు మనకున్నాయి. కానీ ఆఫ్రికా ఖండంలో అది ఒక కోర్టు ఉంది. ఆ కోర్టు పేరు యూరప్ ఖండంలో నెదర్లాండ్లో హేగ్ అనేటువంటి పట్టణంలో ఇంటర్నేషనల్ కోర్టు ఒకటి ఉందండి, క్రిమినల్ కోర్టు. ఆ కోర్టులో వారు వేసారండి పిటిషన్. ఇప్పుడు ఈ నెతన్యాహు చేసింది కూడా వాళ్ళు అక్కడ మాట్లాడారు. బాబు నువ్వేం మాట్లాడుకుంటావంటే ఆయన అంటున్నాడు, అయ్యా మరి వాళ్ళు కూడా చేశారు కదా, మరి మేము ఎందుకు చేసామో మా మాట కూడా చెప్పాలి కదా, ఎందుకు యుద్ధం చేశామో అని. అతను ఏమంటున్నాడంటే, దాదాపుగా మా వాళ్ళ దగ్గరికి ఈ హమాస్ అనబడినటువంటి వాళ్ళు ఉగ్రవాదులు మా దేశంలోనికి చొరబడి దాదాపుగా 250 మందిని బందీలుగా తీసుకెళ్ళిపోయారు, కొన్ని వందల మందిని చంపేశారు, అక్కడ కొన్ని వందల మందిని హతం చేశారు. వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోగా మా వాళ్ళు 250 మందిని బందీలుగా తీసుకెళ్ళిపోయారు. మరి ఇటువంటి పరిస్థితులలో ఆ హమాస్ వారిని మేము ఉంచమంటారా, యుద్ధం చేయమంటారా, మీరే చెప్పండి. అందుకే మేము యుద్ధం చేశాం. ఈ హమాస్ అనబడినటువంటి ఉగ్రవాదులు పాలస్తీను అనేటువంటి ప్రాంతంలో, ఆ పాలస్తీనా ప్రజలలో మంచివారు ఉన్నారు, వీళ్ళని భయపెట్టి వీళ్ళని ఆధారం చేసుకుని మమ్మల్ని పతనం చేస్తున్నారు. పాలస్తీనా వాళ్ళు మంచివాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఉగ్రవాదులు వాళ్ళు కూడా చంపుతూనే ఉన్నారు, భయపెడుతూనే ఉన్నారు. మేమేం చేయాలి? యుద్ధం చేశాం. వాళ్ళు వెళ్ళిపోయినాయి, వాళ్ళ ఆస్తులు పోయినాయి, వాళ్ళ ప్రాణాలు పోయినాయి. మమ్మల్ని ఏం చేయమంటారు? అందుకే మేము యుద్ధం చేశాం. అసలు మా దేశంలోకి రమ్మన్నవారు ఎవరు? మా వాళ్ళని చంపేసి రక్తం ఎందుకు కారేటట్లుగా అంతమందిని చంపేయాలి? 250 మందిని ఎందుకు బానిసలుగా తీసుకెళ్ళిపోవాలి? మాకెందుకు వచ్చింది ఈ వేదన, ఈ బాధ ఎందుకు అని వారు చెప్పటం మనం వింటాం. ఇటువంటి పరిస్థితులలో ఇజ్రాయేల్ ప్రజలు, ఈ అరబ్బీ ప్రజల మధ్యలో జరుగుతున్న యుద్ధమే ఈ భయంకరమైన యుద్ధం. ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా?
గత సంవత్సరంలో ఓ భయంకరమైనటువంటి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఈ పాలస్తీనులు ఉన్న ప్రజలు బాగేనండి, మరి ఈ అవకాశాలు మీకు దొరకవు. ఈ పాలస్తీనులు ఉండేటువంటి ప్రజలు ఆస్తి పోయి, కుటుంబాలు పోయి, ఎంతోమంది ఆ ఇజ్రాయేల్ చేసే దాడులకు ఇళ్ళు పోగొట్టుకొని అన్నపానాదులు లేక భయంకరమైన ఆకలితో చచ్చిపోతూ ఏం చేయాలి అర్థం కాక ఎదురు చూస్తున్నప్పుడు ఈ 200 మంది అందులో ప్రజలు, ఈ పాలస్తీన్లో ఉండేటువంటి వారు ఒకే రోజున యేసుప్రభు మాకు కావాలి, మేము యేసుప్రభుని నమ్ముకుంటామని పశ్చాత్తాపడి దుఃఖిస్తూ ఏడుస్తున్నారటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది CBN ఒక ఛానల్ ఉంది, ఇంటర్నేషనల్ న్యూస్. అది ఈ CBN అనేటువంటి ఛానల్లో ఇది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వాళ్ళు దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు అని అడిగితే, యేసుక్రీస్తు ప్రభు వారు మీకు ఎందుకు కావాలని అంటే వారికి కూడా ఒక చక్కని గ్రంథం ఉంది, మత గ్రంథం రా. మరి ఎందుకో వాళ్ళు యేసు ప్రభుని ఎందుకు అంగీకరించాలని అనుకుని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అన్నారట, మేము ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నామంటే ఒకే రాత్రి 200 మంది పడుకుంటే యేసు ప్రభు వారు వారికి ప్రత్యక్షమయ్యాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, మాకు రక్షణ కావాలని. ఇప్పుడు మాకు ఆస్తి పోయింది, మా కుటుంబీకులు పోయారు, ఎంతోమంది నష్టపోయాం, మేము మా ప్రాణాలు చేత పట్టుకున్నాం. అయితే ఈ చివరి పరిస్థితుల్లో మాకు యేసు ప్రభు కావాలని అందులో ఒక వ్యక్తి చెప్పాడు. యోసఫ్ అరాఫాత్ అనేటువంటి ఒక ఆయన మంచి అధినేత. ఆయన దగ్గర నమ్మకంగా ఒక ఉగ్రవాది ఉన్నాడు. ఆ ఉగ్రవాది కూడా ప్రభుని నమ్ముకొని అది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యింది. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షణగా అంగీకరించాడు. అతను ఏం చెప్తున్నాడంటే, రాబోతున్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారే ఒక నిజమైన దేవుడిగా, దేవుని ప్రవక్తగా, పరలోకానికి మార్గంగా మేము నమ్ముతున్నామని అతను ముందుగానే తెలియపరిచాడట. దేవుని స్తోత్రం కలుగును గాక.